ప్రార్థన చేసుకుందాము. పరలోకమందుల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఉపవాస ప్రార్థన బలహీనమైనట్టుకుంటున్నాం ప్రభా. ప్రార్థనకు అనుకున్న సమయంలో ప్రార్థించడం సహాయం చేయండి. వాక్యం మాట్లాడండి. వాక్యం ఆధారం చేసుకొని, వాగ్దానం ఆధారం చేసుకొని ప్రార్థించే వారంగా నన్ను మమ్మల్ని ఇచ్చేవలసింది ప్రభావ్యాసులు కొడుకైనటువంటి కావ్యాలు లోకంలో వారైనా ప్రార్థించడానికి వాక్యపు ఆధారంతో మమ్మల్ని మాట్లాడవలసిన చేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. యేసు నామమున మరి ప్రార్థన విషయంలో కృప చూపించడం రావాల్సిన తీసుకురావాల్సింది. ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 58 3వ వచనం మాత్రం చదువుతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం మాత్రం చదువు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాసంలో మీరు మీ వ్యాపారం చేయదు, మీ పనివారి చేత కష్టమైన పని చేయదు. ఇంకా మీరు కలగబడుతూ వివాదం చేయొచ్చు, అన్యాయం గుద్దులాడుచు ఉపవాసం. ఇక్కడ ఇశ్రాయేలు గురించి ప్రభు చెప్తున్నారు. మీరు ఉపవాసం ఉంటారా అంటే మరి వాళ్ళే అడుగుతున్నారు, నేను ఉపవాసం ఉంటున్నాను కదా ఎందుకు వినవు అంటే మరి ఆయన చెప్పినట్టు ఇంకో ఖచ్చితమైన మాట్లాడాలి. ఇర్మియా గ్రంథం 14 ఇర్మియా గ్రంథం 14 వద్ద 12 వచ్చిందా ఉండాలి. నేను వారి మొరను వినను. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. కాబట్టి ఇక్కడ ఉపవాసం ఉన్నా కూడా మొర వినకపోతే ఎట్లా? అయితే ఏదో సమస్య, ఏదో మరి మన ఉపవాసం ఉన్నప్పటికీ కూడా అది ఏదో దేవుడికి అవిధేయత స్థితి ఎక్కడో కనబడతాం. దేవుడు మనం చేసే ఉపవాసమును మాత్రమే చూడడు, కానీ మనం చేసే అవిధేయత స్థితిని కూడా ఆయన చేస్తాడు, చూస్తాడు. కాబట్టి ఆయన మనకు ఈవులను, వరాలను, లేకపోతే ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఆయన మనలో ఉన్నటువంటి యథార్థతను, సత్యాన్ని, మనలో ఎందుకొరకై దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడో అదంతా కూడా బహు స్పష్టంగా చూసేవాడు దేవుడు. కాబట్టి దేవుడికి హృదయాంతరంగాలు తెలుసు. ఆయన వాళ్ళు అంటున్నారు మేము ఉపవాసం ఉంటుంది చూడడం అది ఇది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, చూడండి నేను ఎందుకు వినలేదు అని చెబుతూ ఏమంటున్నాడు, 4వ వచనంలో కలహాలు పడతారు, వివాదాలు చేస్తారు, గుద్దులాడతారు, అన్యాయంగా గుద్దులాడతారు, ఉపవాసం ఉంటారు. ఇంకేమంటున్నాడు, ఉపవాసం ఉండేటప్పుడు ప్రాణాలను బాధిస్తారు, ఇతర ప్రాణాలను బాధిస్తారు. ఇవన్నీ కూడా చెప్తా ఉంటున్నాడు. చెప్తా ఉండే అంటే ఈ ఉపవాసము వాళ్ళు అడిగిన మాటకి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం. మీరు ఎందుకు మేము ఎందుకు ఉపవాసం చేస్తున్న మా మాట వినామంటే ఇదో ఎందుకే నేను వెళ్ళాను. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన ప్రార్థన మరి మనం చేసినప్పుడు వినాలి అంటే ఆయన ముందు మన హృదయ అంతరంగాన్ని చూస్తారు. హృదయంలో ఏం చేయటువంటి మరి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ, లేకపోతే ఒకవేళ ఆ పాపరీతి కానీ ఏదైనా సరే ఉంటే దాన్ని చూస్తాడు, తరువాత ఉపవాసం చూస్తాడు. కాబట్టి గుర్తించుకుందాం, మరి ఉపవాసం ఉన్నటువంటి ఈ సందర్భంలో, ప్రార్థన చేసే సందర్భంలో మనం కూడా ఎలాగా
ఎవరెవరు ఏ విధానంలో వారు ఉపవాసం ఉన్నారు, దేని కొరకు ఉన్నారు, దేని కొరకు వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది చూడండి. ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. మరి వారు పాపం చేశారు కదా, తప్పు చేశారు కదంటే, తప్పు చేసిన వారు ఉపవాసం ఉండి దేని కొరకై ఉపవాసం ఉన్నారో దానిని బట్టే దేవుడు వారికి క్షమాపణ ఇచ్చాడు. యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. యోనా యోనా గ్రంథం యాడుందో ఇప్పుడు వచ్చాక నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి అందరూ గోనె పట్ట కట్టుకొనేది. నినివే పట్టణస్తులు ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసము ఉంచి, చెప్పండి, గనులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. ఎందుకు వారు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నారు? మనకు ఇక్కడ అర్థమైపోయింది. యోనా వచ్చినాడు, 3 దినాల ప్రయాణంతో దూరమైనట్టు ఆ ఊళ్ళో యోనా వచ్చి ఏం చేశాడంటే ఒక దినం ప్రయాణం ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇక 40 దినాలకి ఈ ఊరు నాశనం చేస్తాడు, ఈ ఊరు నాశనం చేస్తాడు దేవుడు చెప్పాడు. వెంటనే వాళ్ళు మరి ఆ ప్రభు ఎలాగ శాంతపరచాలా, దేవుని ఉగ్రత మన మీద లేకుండా ఎలాగ ఉండాలి, మనము ఎలాగ తప్పింపబడాలా అని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఉపవాస దినాన్ని చాటించారు. అందరూ ఉపవాసం ఉండండి. దేవుడు అందరూ విశ్వాసం ఉంచి, ముందు ఆ మాట రావండి, దేవునిది విశ్వాసం ఉంచి ఎందుకు ఉపవాసం ఉంచి ప్రార్థన చేశాడంటే ఖచ్చితంగా ఈ విధానంలో చేస్తే మేము చేసిన తప్పులు ఆయన క్షమిస్తాడు. ముందు విశ్వాసం ఉంచారు, తర్వాత ఉపవాసం ఉండి ఏం చేశారు చెప్పండి, ప్రార్థన చేశారు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత విశ్వాసం ఉంటారు కాదు, ముందు విశ్వాసం ఉంచారు. అంటే మేము ప్రార్థన చేస్తే దేవుడు పాపులు మనమైనా సరే చెప్తారు, క్షమాపణ కోరుకుంటూ క్షమిస్తారు. కాబట్టి తర్వాత ఉపవాసం ఉన్నారు. వారు ఎందుకు ఉపవాసం ఉన్నారని మనం ఆలోచిస్తే వారి జీవితమును చక్కపరచాలి, వారి పాపములను దేవుడు క్షమించాల. ఎవరు క్షమించాలి చెప్పండి? పాపాలు క్షమించేవాడు ఎవరు? దేవుడే. పాపాలు క్షమించేవాడు. ఏ మానవుడు కూడా ఇతర పాపాలు క్షమించడానికి అధికారం లేనివాడు. దేవుడు మాత్రమే పాపములను క్షమించేవాడు. కాబట్టి దేవుడే ఆ వర్తమానం పంపాడు, 40 దినాలకి ఈ ఊరు పట్టణం నాశనం చేస్తాను మీరు చేసిన తప్పులను బట్టే. ఇప్పుడు మరి యోనా దగ్గరికి వెళ్ళి, అయ్యా యోనా మమ్మల్ని క్షమించంటే అవుతుందా? ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్ళి అవుతుందా? ఏ వ్యక్తి అయితే క్షమాపణ కోరుకుంటున్నాడు, ఏ వ్యక్తి అయితే క్షమాపణ కావాలో, ఏ వ్యక్తికి అయితే దేవుని ఉగ్రత తప్పింపబడాలో ఆ వ్యక్తికి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. ఆయనే ప్రభు అయిన దేవుడు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారు గోనె పట్ట కట్టుకున్నారు. వారి జీవితం మార్చాలి ప్రభా. ముందు విశ్వాసం ఉంచారు, తర్వాత ఉపవాసుడు ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన, విశ్వాసముతో కూడిన ఉపవాస ప్రార్థనకు జవాబు ఏమొచ్చింది? ఇక్కడ 16వ వచనం చూడండి, 16వ వచనము, 16వ వచనం, క్షమించారు 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా చూచి పశ్చాత్తాప్తుడై మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, 4 దినాలు చంపేస్తాను దేవుడు ఒక క్షణంలో తన మనసును మార్చుకున్నాడు. ఎలాగా అంటే ఆ యొక్క వారు ఉపవాసం, విశ్వాసం ఉండి ఉపవాసంతో చేసిన. ఎందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్తే క్షమాపణలు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ దినాల బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇశ్రాయేల్ రాజులు దయాపరులు అనే వాక్యం. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజులు 20వ అధ్యాయం 31వ వచనం చదవండి. 31వ వచనం చదవండి ఎవరైనా. మొదటి రాజులు 21:31, 20వ అధ్యాయం 31వ వచనం. అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమే, కనుక గోనె పట్టను కట్టుకొని పోదుము,
రాజుతో అనగా సమ్మతించాడు. ఎందుకు సమ్మతించాడు రాజు? తెలుసు ఇశ్రాయేలు రాజులు ఎలాంటి వారు? దయాపరులు, దేవుని దయాపరులు, దయగలిగిన వారు. అంటే ఆ దయగలిగినటువంటి ఒక్కోసారి దయ కూడా చాలా నష్టం చేస్తుంది కదా. ఉదయపూట మా దయాపరురాలు ఏం చేసిందంటే ముస్లాం దగ్గరికి ఊడుస్తూ ఉంటే ఆ దయాపరురాలు ఈ నుంచి అడుగు దొక్కుడు పోయే దయాపరురాలు ఈమె నిలబడంగానే కింద పడిపోతారు. అర్థమైందా? ఈమెకి ఇంకా దయ ఎక్కువ అయిపోయింది. ఆమె తెలుసు మరి ఈమె కింద పడితే దయాపరురాలు రా ఆయన మేము పడిపోతామని. ఆమె ఇటు వచ్చిన తర్వాత నడుచుకుంటా దొక్కుంటా పోతాను. అప్పుడు పడలే కిందకి. అర్థమైంది మీకు? ఇప్పుడు అంటే మనిషి ఎట్లాంటి ఇప్పుడు అర్థమైంది. ఆ దయ అనేది మనిషి గుర్తిస్తారు, దయాపరులు అని గుర్తి. మరి ఈ వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు రాజు మరి ఆ పని ఆ యొక్క రాజు సిరియా ఏం చేసినట్టే ఓడిపోయినట్టు. ఓడిపోతే ఆ ప్రజలు ఆ సైనికులు అన్నారు, అయ్యా ఇశ్రాయేలు దయాపరులు మేము పోయి మాట్లాడతామంటే ఈ రాజు కూడా అర్థమైపోయి నిజమే వాళ్ళు మంచి వాళ్ళు, దయగలిగిన వారు, ఏదో చేస్తా అంటారు కానీ చేయరండి. అదే విధానంలోనే ఆ రాజు మరి ఆ ఓడించిన రాజును చేర్చుకుంటాడు. మరి ఒక వ్యక్తే ఇలాగా దయగలిగి ఉంటే దేవుడు ఇంకెంత దయగలిగిన వాడు ఉంటాడు? అర్థమైందా? ఒక వ్యక్తికే దయగలిగి ఉంటే దేవుడు ఇంకా ఎంతో దయగలిగిన వాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఈ దయాపరుడు, కరుణామయుడు, దయగలిగిన వాడు, క్షమించేవాడని ముందు అలా దేవుడని ఆయన వాళ్ళు తెలుసుకుని విశ్వాసం ఉంచారు. నిజమే ఆయన దయగలిగిన వాడు. కాబట్టి ఉపవాసం ఉండి ఇంకా వెళ్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అలాగేనేం చేశారు? వారు తమ జీవితంలో మార్చడానికి, తమ పాపను క్షమించడానికి కొరకాయ దేవుడిని విశ్వాసం ఉంచి తరువాత మరి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఉంటే దేవుడు దయగలిగిన వాడు కాబట్టి వారి పాపాన్ని ఏం చేశాడు? ఆయన క్షమించాడు, ఆయన ఉగ్రతను తప్పించాడు. కాబట్టి మనం కూడా ఈ దినాన మన తప్పుల కొరకే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నువ్వు దయగలిగిన వాడివి, తప్పు చేసినప్పుడు క్షమించేవాడివి అని ఆయన మీద విశ్వాసం, క్షమిస్తాడు, క్షమించగలిగిన వాడు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి మీ దగ్గరకు వచ్చాము. చిన్నదో కానీ పెద్దదో మా పాపములు క్షమించు, మా అపరాధములు క్షమించు ప్రభువా అని మనము నినివే పట్టణస్థులు వెళ్ళి మన పాపాలు ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది మొదటి చూస్తుంటున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే చూడండి, మనకు తెలిసిన విషయాలు. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయం. ఏడు 8 చదవండి ఎవరైనా. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా కోడప్పుడల్లా కోపం పుట్టించెను గనుక ఏడ్చుచూ వచ్చెను. కానా ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఈమె ప్రతి సంవత్సరం శిలోహు మందిరానికి వెళ్ళాలి. శిలోహులో దేవుని యొక్క మందసం ఉంది. అక్కడ వెళ్ళి పస్కా బలి అర్పిస్తా రావాలి. అందరూ గ్రామాలందరూ కూడా వెళ్ళాలి. కాబట్టి ఆమె వెళ్ళినప్పుడల్లా ఉపవాసం ఉండేదంట, అన్నది తినేది కాదంట. వెళ్ళినప్పుడల్లా ఉపవాసంతో ఏడుస్తూ ఉండేదంట. ఎందుకు ఏడుస్తూ ఉంది అనేది మనకు తెలిసిపోయింది. ఎందుకు ఆమె ఏడ్చేది? పిల్లల కొరకు. 8 దినాలైందో మరి ఇంటికాడ ఉపవాసం ఉంటుందా? ఉపవాసం ఉండదా? మరి ఉంటుందో తెలియదు. కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె మరి భోజనం మానేసి ఉపవాసంతో ఉంటూ ప్రార్థన చేస్తూ వచ్చిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆమె ఇలాగ చేస్తూ వస్తుంది. కానీ మరి ఎన్ని సంవత్సరాలు ఆమెకు జరగలేదు? ఎన్ని సంవత్సరాలు జరగలేదు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఆమెకు గర్భం రాలే. కానీ ఒక దినాన ఆమె ఏం చేసిందంటే చూడండి, దేవుని మాటను నమ్మింది. ఇక్కడ చూస్తే 17వ వచనం చదవండి ఎవరైనా. నీవు క్షేమంగా వెళ్ళు, గాక నేను ఆ స్త్రీ భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం
ఇప్పుడు చూడండి, భోజనం చేస్తూ ఉంది, ఇప్పుడు భోజనం చేస్తూ ఉంది. అంతకుముందు ఏం చేయలేమా? భోజనం చేయకోకుండా మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేది. ఉపవాసంతో ఉంది కానీ ఏడుస్తూ ఉంది. మరి ఆమెకు ఆమె అనుకున్నది జరగడంలే, ఆమెకు గర్భఫలం రావడం. అయితే ఎప్పుడైతే ఏలి యాజకుడు ఏం చేశాడంటే, ఇంక బొమ్మ నువ్వు అనుకుంటుంది అవుతుంది పో అన్నాడో అప్పుడు నమ్మకం పెట్టింది కదండి. నమ్మకం పెట్టి ఇక నేను ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు, ఉపవాసంతో నేను ప్రార్థన చేసేసాను. లేకపోతే ఆమె నమ్మకంతో అప్పటి వరకు ఒకవేళ దేవుని మాట తనకు ఎదురుపడుతుందేమో, ఏలి ఇంట్లో నుంచి చెప్పలేదేమో, ఏలికి తటస్థించలేదు, ఆమె ఏలి దగ్గర కనబడలేదు. మరి వచ్చినప్పుడల్లా ఎప్పుడో సంవత్సరానికి వస్తే ఒక వారం రోజులు వెళ్ళిపోతారు. కానీ ఆమె వచ్చినప్పుడల్లా అలాగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా తనకు నమ్మకమైన మాట మరి ఆమెకు చెప్పలేదు. ఏడుస్తుంది వెళ్తాది. కానీ ఏది మాత్రం అక్కడ ఏం చెప్పాడంటే, ఇక నువ్వు దేవుడితో చేసుకున్న మనం విన్నాడు, నీకు శుభం కలుగుతుంది, నీకు అనుకున్నది జరుగుతుంది పో అనగానే ఆమె హృదయంలో అప్పుడు వచ్చింది నమ్మకం. అరే ఇన్ని రోజు నాకు దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు, కాబట్టి ఇప్పుడు నేను మరి నా మనవి దేవుడు ఇన్ని దినాలకి విన్నాడు కదండి. అయితే మరి అంతకుముందు ప్రార్థన చేసింది కదా అంటే ఆమెలో ప్రార్థన చేస్తుంది కానీ నమ్మకం అనేది రాలేకపోయింది కదండి. నమ్మకం ముందు మనం ఏం చూసామో విశ్వాసముతో ఉపవాస ప్రార్థన, ఈమె నమ్మకముతో ఉపవాసం చేయలేకపోయిందేమో, అర్థమైందా? దేవుని మీద నమ్మకంతో ఉపవాసం ఏడుస్తానే కానీ ఇస్తావా అంటే ఏడుస్తానే కానీ నమ్మకంతో ఆమె ఆ ప్రార్థన చేయలేకపోయిందేమో. అయితే ఏలి చెప్పిన వెంటనే ఆమెలో నమ్మకం వెలిగింది. మరి ఇన్ని దినాలు నేను చేశాను కదా, ఇప్పుడు నేను నమ్మకం ఉంచకపోతే ఎట్లాగా? ఇన్ని దినాలు ఉపవాసంతో ఉన్నాను కదా, ఇప్పుడు నేను నమ్మకం ఉంచకపోతే ఎట్లాగా? ఇప్పుడు నాకు నమ్మకం అంటే నాకు కుమారుడు దేవుడు ఇస్తాడు అనేటట్టు నమ్మకం ఆ హృదయంలో కలిగినప్పుడు అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి నాటి నుండి భోజనం చేయకోకుండా అంటే అన్న తింటూ దుఃఖముక్కురాలు కాకోకుండా జీవిస్తూ ఉంది. అంటే ఇంతకుముందు చేసిన ప్రార్థనకి ఇప్పుడు చేసిన ప్రార్థన ఏముంది? ఆమె ముందుగానే చెప్పింది, నువ్వు నాకు ఇస్తే నేను కుమారుని ఇచ్చేస్తానని నమ్మకంతో చెప్పింది. దానిని బట్టి దేవుడు ఏలితో కూడా ఆమెతో అప్పుడు అర్థమైపోయింది, ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది, నేను చేసిన ఉపవాసానికి. అంటే మనం చేసే ఉపవాస ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? నమ్మకం. ఏదైనా సరే మనం చూస్తున్నాకో నమ్మకం లేకపోతే ఏం చేస్తాం? నమ్మకం లేకపోతే ఏం లేదు. నమ్మకపోతే అంటే అర్థం ఏంటి? మనం చేసే ప్రార్థన మనకు నమ్మకం లేకపోతే ఇక ఎవరి కోసం మనం చేస్తే ప్రార్థన అవుతుంది? ముందు మనం చేసే ప్రార్థనలోనే మనకేం కావాలా? నమ్మకం. మనం చేసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం మన జీవితంలో అప్పుడు ఉంటే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనం మాట్లాడి నేను నీకు ఇస్తాను అనేటువంటి మాట. కాబట్టి గుర్తించుకుందాం, ఈ హన్న ఇదివరకు నమ్మకంతో ప్రార్థన చేయలేదేమో, ఇప్పుడు చేసిన వెంటనే దేవుడు ఆమెతో ఏలి ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు చేసింది నా కుమారుని నీకు ఇస్తానని చెప్పిన తర్వాత వెంటనే దేవుడు ఏలి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, అది క్షేమం అవుతుంది పో, నీకు ఇస్తాడు పో అన్నాడు. అప్పుడు ఆమె హృదయంలో ప్రగాఢమైన నమ్మకము. మనం కూడా ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ముందు ఏం చేయాలి? మనము నమ్మకంతోనే, ముందు విశ్వాసముతో నినివే పట్టణస్థులు చేసిన ప్రార్థన, రెండోదిగా నమ్మకముతో హన్నా చేసిన ప్రార్థన మనము గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక అన్న అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాం. 36 చదవండి. ఆషేరు గోత్రికులను సమూయేలు కుమార్తెయునైన పనుయేలు అన్న ప్రవక్తి ఉండెను, చేసి గడిచిందై విడువక
రేయింబగళ్ళు సేవ చేయొచ్చు. చూడండి, ఈ యొక్క దేవుని మందిరంలో అన్న అనేటువంటి ఒక వ్యక్తి, స్త్రీ, ఆమె ప్రవక్త ఆమె ఏం చేస్తూ ఉంది? ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు విధురాలుగా ఉండి దేవాలయం విడవలే. ఏం చేసింది? దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనతో. దేని కొరకై ఆమె ఇంత సేవా పరిచర్య, ఉపవాస ప్రార్థన చేసింది? దేని కొరకై 84 సంవత్సరాలు ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె దేని కొరకై ఇలాగ చేసిందంటే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడాలా. ఏ వాగ్దానం అది? వాగ్దానం నెరవేర్చడం. దేని వాగ్దానం కొరకై ఎదురు చూస్తున్నది? ఏ వాగ్దానం? ఏ వాగ్దానం పాస్టమ్మ? యేసు ప్రభు మెస్సియా ఈ లోకంలోకి వస్తాడు అనేటువంటి వాగ్దానం కొరకు ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా దేని కొరకు ప్రార్థన చేస్తుందంటే 84 సంవత్సరాలుగా ఉపవాసం ప్రార్థన చేసి ఆ మెస్సియా జన్మించాలా, నేను చూడాలా. ఒకవేళ ఎంతమంది చూసింటారో, ఎంతమంది ప్రార్థించుంటారో, కానీ ఈమె ప్రార్థన దేవుడు విన్నాడు కదా. ఆమె మరి ఆ సమయంలోనే యేసు ప్రభుని దేవుని మందిరాన్ని తీసుకొచ్చిన సమయంలోనే అక్కడ ఆషేరు గోత్రిక ఆమె సేవ చేస్తూ ఉంది, చూసింది. ఆమె దేని నిమిత్తమైతే ప్రార్థన చేసిందో అది నెరవేర్చబడింది. ఏ వాగ్దానం కొరకైతే ప్రార్థన చేసిందో, ఏ వాగ్దానం కొరకు ప్రార్థన చేసింది? యేసు ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపుతాడు, మెస్సియాను పంపుతాడు అనే వాగ్దానం కొరకు ఇశ్రాయేలు ప్రార్థిస్తున్నారు, ఈమె కూడా ప్రార్థిస్తుంది. అయితే దేవుని యొక్క కృప ఎప్పుడంటే సాక్షాత్ ఆమె దేవుడు యేసు ప్రభు ఆ వాగ్దానం నెరవేర్చబడినటువంటి యేసు ప్రభును చూడగలరు. కాబట్టి మన ప్రార్థన, ఉపవాసంతో చేసే ప్రార్థన ఏంటంటే వాగ్దానములు నెరవేర్చబడడానికి కొరకై. ఆ వాగ్దానాలు మన ఊరికే ఆ నమ్మకం ఉంచడమే కాదు, ఆ వాగ్దానాలు నెరవేర్చబడేంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం నెరవేర్చబడింది ఆమె జీవితంలో. ప్రభువైన దేవుడు మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయిందండి? నెరవేర్చబడింది. ఇప్పటికి కూడా కొంతమంది ఇశ్రాయేలు ఇంకా యేసు ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది, చాలామంది యేసు ప్రభు రాలేదు, ఇంకా ఆయన వస్తాడని పాత నిబంధన యొక్క గ్రంథాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు ఇంకా. కానీ ఎప్పుడో ఆయన ఎప్పుడో వచ్చాడు, అయితే వారు గ్రహింపలేకపోయింది. ఇక్కడ చూస్తే ఈమె చేసినటువంటి 84 సంవత్సరాలు కూడా ఉపవాసులు చేసిన ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు. ఒకవేళ ఆమె చనిపోయింటే వేరే వారికి వచ్చి, కానీ ఆమె జీవితంలో ఆమె చేసిన ప్రార్థనకి దేవుడు ఆ గొప్ప కృపను అనుగ్రహించి ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి ఆ ఘనత, ఆ నెరవేర్చబడినటువంటి ఆ దినాన్ని ఆమె చూడగలిగింది. దేవుడు వాగ్దానం చేసినటువంటి దినాన్ని ఆమె చూడగలిగింది. మన జీవితంలో కూడా మన వాగ్దానాలు, మన కుటుంబ వాగ్దానాలు కూడా నెరవేర్చేటువంటి దినం మనం చూడగలం. అది ఏ దినమైనా సరే నెరవేర్చబడేంత వరకు కూడా మనము మరి ఉపవాస ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం, కుటుంబ వాగ్దానం, వ్యక్తిగత వాగ్దానం, పిల్లల వాగ్దానం, అవి నెరవేర్చబడేంత వరకు చేసినామనుకో ఖచ్చితంగా ఒక దినాన్ని చూస్తాం. వాగ్దానము నెరవేర్చబడింది, చూసింది. అలాగ మనం కూడా ఏం చేస్తాము? చూస్తామనేటువంటి మాట మనము చూస్తుంటున్నాం. వాగ్దానం నెరవేర్పు కొరకై మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారుగా ఈ అన్న అలాగామె ఉండాలి. చివరికి మనం చేయాల్సినది ఏంటంటే చూడండి, ఎస్తేరు గ్రంథం మనకు తెలిసిన మాటలే. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చదవండి ఎవరైనా. యూదుడైన మొర్దెకై యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకొని ఒప్పుకొనిన ప్రకారము ఉపవాస విలాప కాలములు. ఎవరు ఆ బాధ్యత ఏంటండి? తమ మీదను తమ వంశపు వారి మీద, తమ పిల్లల మీదను ఉపవాసం యొక్క
ప్రార్థన భారం ఎందుకొరకై తరతరాలుగా మరి తమ యొక్క కుటుంబ వంశమును దేవుడు కాపాడాలా, భద్రపరచాలా, ఇదివరకు కాపాడాడు. కాబట్టి ఉపవాస విలాపం దినం అనేది వారికి ఒకటి ఉంది. ఆ దినాన వారు ఉపవాసం చేస్తూ విలాపిస్తూ తమ కుటుంబంలో తమ వంశాల్లో దేవుడు కలగజేసిన గొప్ప కార్యాలు చూస్తూ వచ్చే దినాల్లో కూడా అలాగనే దేవుడు కాపాడాలంటూ వారు ఏం చేస్తున్నారు? తమ కొరకు, తమ పిల్లల కొరకు, దేవుడు ఇచ్చేటువంటి క్షేమం కొరకే వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇలాగా మరి ఆ దినాల్లో మనం కూడా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటా ఉంటాం. ఆ ఉపవాస ప్రార్థనలో మనం కూడా ప్రార్థించి ప్రతి శనివారం రెండో శనివారం పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక్కొక్క దిన ఈ దినాన ఉపవాస ప్రార్థన, ఈ దిన ఉపవాస ప్రార్థన మనం పెట్టుకోవడం ద్వారా మనకు క్షేమము, మన కుటుంబానికి క్షేమం, మన పిల్లలకు కూడా క్షేమం. కాబట్టి ఆ ఉపవాస విలాప దినాలు ఏర్పరచుకొని కాబట్టి వారు అలాగ చేయబట్టే మరి ఇశ్రాయేలు ఆ తర్వాత ఆ కాలంలో క్షేమాన్ని పొందుతూ వచ్చారు. అన్య దేశంలో ఉన్నా కూడా వారు చేసిన ఉపవాస విలాపాల దినాలను బట్టి క్షేమాన్ని వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా క్షేమం. అంటే మనం కూడా మన కుటుంబము, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలా చెప్పండి? ఉపవాస దినాలను మనం కూడా ఒకవేళ మనము సంఘంలోనే కాకోకుండా వ్యక్తిగతంగా కూడా మనం మన కొరకై ఉండడం ద్వారా ఎంతో శ్రేష్టం. ఆ ఉపవాస దినాలను ఉండడం ద్వారా మనకెంతో నెమ్మది. కాబట్టి మన కుటుంబాలకు కూడా దేవుడు రక్షణ వలయంగా కాబట్టి ఎస్తేరు, ఆ యొక్క మొర్దెకై, ఆ ఇశ్రాయేలు వంశపు వారు ఒక దినాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ఒక దినము వారికి తెలుసు. ఆ దినాన్ని ఇశ్రాయేలు అందరికీ కూడా గొప్ప విడుదల కలిగింది. బబులోను ఆ యొక్క శూషణ కోటలో ఉన్న వారందరూ కూడా తప్పింపబడ్డ పనుల నుంచి. కాబట్టి ఇక ముందు దినాల్లో కూడా వారు దేవుని యొక్క కాపుదలతో ఉండడానికి కొరకై వారు ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారు. అది మనం గుర్తించుకోవాలి. మొట్టమొదటి ఏం చూసుకోవచ్చు చెప్పండి? విశ్వాసముతో నినివే ప్రజలు చేసిన ప్రార్థన ఏమిటి? తమ పాపంలో ఆయన క్షమించి దయగలిగిన వాడే ఉంటాడని వారు ప్రార్థిస్తారు. రెండోదిగా నమ్మకముతో చేసిన అన్న అది వరకు ఏడుస్తా ఉపవాసం చేస్తూ ఉంది, కానీ నమ్మకంతో చేయలేదేమో. ఒక దినాన ఆమెకు నమ్మకం వచ్చేసింది, నేను చేసిన ప్రార్థన వింటాడని నమ్మకం వచ్చిన వెంటనే దేవుడు ఆమెతో ఏం చేశాడో ఏలి ద్వారా మాట్లాడేశాడు. అప్పటి నుంచి ఇంకా ఆమె ఉపవాసం చేయకోకుండా సంతోషంతో ఉంటున్నట్టుగా చూస్తుంటారు. మూడోది చూస్తూ వచ్చా చెప్పండి? అన్న అదే వాగ్దానము నెరవేర్చబడడానికి కొరకై అన్న 84 సంవత్సరాలు చేసిన ఉపవాస ప్రార్థనలు ఆమె కల్లారా తన దేవుడిచ్చిన వాగ్దానం ఆమె చూడగలిగింది. ఆ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. కాబట్టి ఆమె కల్లారా చూసింది. మన వాగ్దానాలు కూడా నెరవేర్చబడాలి కదా, ఊరికే తీసుకున్నాం కాదు కదా. ఆ వాగ్దానాలకి నెరవేర్పు కావాలి. ఉపవాసము ద్వారా ఆ వాటికి క్షేమాన్ని మనం పొందే వారంగా ఉంటాం. నాలుగోది ఏం చూసినాం? ఎస్తేరు ఉపవాస విలాపములు కదా. ఎస్తేరు కానీ, మొర్దెకై కానీ, ఇశ్రాయేలు కానీ ఉపవాస విలాప దినమని ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు గొప్ప రక్షణ వాళ్ళకి కలగజేశాడు. శత్రువుల నుంచి విడిపించాడు, ప్రాణాలు కాపాడాడు. వారు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకి వరకు ఆ యొక్క దినము మరి ఎంత గొప్పగా రక్షింపబడ్డారు. ఇప్పుడు అదే దినాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. ఏంటి? ఎందుకు ప్రతి సంవత్సరం కూడా నీవు మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని కూడా నీవు కాపాడు ప్రభువా అని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగా మనం కూడా ప్రార్థన చేయాలి. మనం కానీ, మన పిల్లలు కానీ, కుటుంబం కానీ భద్రత, రక్షణ కొరకై దేవుడు మనం కూడా ఉండునట్లు కూడా మనం ప్రార్థనలో కొనసాగదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రార్థన మనము చేసుకుందాం.